వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Clear? Yeah, good evening of you once again. Yeah, good evening మా. సో గణేష్ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? ఈరోజు థర్డ్ డే కదా, చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ లో నిమజ్జనం చేస్తూ ఉంటారు. రద్దీగా ఉందా మీ ప్లేసెస్? యా, ఏంటండి? ఎక్కడ? హైదరాబాద్, ఒడిస్సా. హైదరాబాద్ లో ఈరోజు చేయరు కదమ్మా? ఎవరు ఉన్నారా హైదరాబాద్ ఎవరున్నా? ఓకే, సో డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనము గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్, సో తర్వాత లైక్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఎలా చేయాలి అనేసి లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి పర్చేజ్ ఆర్డర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ నేను చెప్తాను, సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి టాస్క్. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, పర్చేజ్ ఆర్డర్ అనేది ఎప్పుడు, ఏ విధంగా, ఎందుకు యూజ్ చేస్తారు, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు? ఎనీవన్ చెప్పండి. పర్చేజ్ ఆర్డర్ అంటే పర్చేజ్ బిఫోర్ Hmm. చేసేది సార్. ఎందుకు పర్చేజ్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది? ఎనీ బిజినెస్ ఎందుకు ఆర్డర్ పెట్టుకోవాలి చెప్పండి. స్టాక్ ఉంటుందో లేదో, Hmm. స్టాక్ ఉంటుందో మన లేదో బిజినెస్ సప్లయర్ కి పర్చేజ్ ఓకే ఆర్డర్ అనేది పెడతాడు. ఎందుకు పెడతాడు? ఓకే, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. నేచర్ ఆఫ్ బిజినెస్ అనేది ఎలక్ట్రికల్ గూడ్స్ అని ఉండొచ్చు, మొబైల్ షాప్ అయినా ఉండొచ్చు, ఓకే. సో తర్వాత మెడిసిన్ షాప్స్ అయినా ఉండొచ్చు, ఓకే. అపారల్స్ ఉండొచ్చు, బట్టల షాప్ ఉండొచ్చు, ఓకే. సో ఫర్నిచర్ షాప్ అయినా ఉండొచ్చు, ఏ బిజినెస్ ఉండొచ్చు నీది. నువ్వు నీ యొక్క సప్లయర్ కి ఆర్డర్ అనేది ఎప్పుడు పెడతావు? ఓకే, సో ఇప్పుడు మార్కెట్ లో మన బిజినెస్ కి ఓన్లీ 1 సప్లయర్ ఉన్నాడు కదమ్మా. నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ సప్లయర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మనకు టేస్ట్ కు తగిన విధంగా, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి తగిన విధంగా, మనకు రిలేటబుల్ అనిపించే సప్లయర్ ఎవరైతే ఉంటారో, సో వారి దగ్గర మనము స్టాక్ ఆర్ గూడ్స్ అనేది పర్చేజ్ చేస్తూ ఉంటాం. స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు లైక్ 1 వీక్ 10 days ఉంటే మన దగ్గర ఉన్న స్టాక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ముందుగానే ఏం చేస్తాం, మన యొక్క రెగ్యులర్ సప్లయర్ ఎవరైతే ఉంటారో, ఏదో ఒక నేమ్ ఉండొచ్చు మనకు, నాగ్ ప్రైవేట్ లిమిటెడ్, లేదంటే రామ్
ఐటీ సొల్యూషన్ ఏదో ఒక పేరుతో ఉంటారు. ఏదో ఒక పేరుతో ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం రెగ్యులర్‌గా మనము నాగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కి మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఎంత స్టాక్ అనేది మనం ఆర్డర్ పెట్టుకుంటాం. ఇక్కడ మన ప్రాబ్లమ్ చూస్తే మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ 100, 100, 100, 100 టోటల్‌గా 400. ఓకే. కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. పార్ట్స్ టోటల్‌గా 400. ఓకే. సో, ఇది జస్ట్ ఈ ఆర్డర్ పెట్టేటప్పుడు మనం ఒక నంబర్ ఇస్తాం. ఇక్కడ నేను SS-001 అని ఇచ్చాను. సో, ఆర్డర్ నంబర్ అనేది ఒకటి ఇస్తాం. SS-001 ఎందుకు ఈ ఆర్డర్ నంబర్ ఇవ్వాలంటే పర్టిక్యులర్‌గా ఏ ఐటెమ్స్ ఏ యొక్క డేట్‌లో ఏ ఒక్క ఆర్డర్ నంబర్ మీద మనం బుక్ చేసుకున్నాం. ఆర్డర్ పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, జస్ట్ మనం ఆర్డర్ పెడతాం అంతే. పర్చేజ్ ఆర్డర్ అంటే జస్ట్ మనం ఆర్డర్ పెట్టడం. పర్చేజ్ ఆర్డర్ అనేది జస్ట్ ఆర్డర్. కన్ఫర్మేషన్ కోసం. ఓకే. ఒక ఆర్డర్ నంబర్ ఇచ్చుకుంటాం. ఒక ఆర్డర్ నంబర్‌తో ఆర్డర్ పెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఎవరి దగ్గర? సప్లయర్ దగ్గర. మన రెగ్యులర్ సప్లయర్. మన రెగ్యులర్ సప్లయర్. మనం ఆర్డర్ పెట్టాం గదా! ఒక సప్లయర్ దగ్గర నాగ్ ప్రైవేట్ లిమిటెడో లేదా ఇక్కడ మన పేరేముంది? సన్‌షైన్ కంప్యూటర్స్ దగ్గర మనం ఆర్డర్ అనేది పెట్టుకున్నాం. సో, మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ సప్లయర్ యాక్సెప్ట్ చేయాలి గదా! మనం పెట్టిన ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేయాలి. 1 వీక్ ముందుగా మనము సన్‌షైన్ కంప్యూటర్స్‌కి SS-001 అనే ఒక ఆర్డర్ నంబర్‌తో ఒక 400 క్వాంటిటీ ఆర్డర్ అనేది పెట్టాం. మనం పెట్టిన ఆర్డర్‌కి సో, అతను కూడా ట్రాకింగ్ నంబర్ అంటే మనం SS-001 అనే నంబర్‌ని ST-01 నంబర్‌తో యాక్సెప్ట్ చేయటం. యెస్, నువ్వు పెట్టిన ఆర్డర్‌ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను మీకు స్టాక్ ఇస్తున్నాను అని రిసిప్ట్ నోట్. ఇంక పంపించాడు. జస్ట్ యాక్సెప్ట్ చేసి పెడతాడు. ఇగ పైనిచ్చిన ఆర్డర్‌లో పెట్టి ట్రాకింగ్ నంబర్ ST-01 ఈ నంబర్‌తో నువ్వు పైన పెట్టిన ఆర్డర్ నంబర్‌కి ఈ నంబర్‌తో యాక్సెప్ట్ చేయడం. ఇక్కడ నువ్వు ఆర్డర్ పెట్టేటప్పుడు ఈ నంబర్‌తో నువ్వు 400 క్వాంటిటీ ఆర్డర్ పెట్టావు. ఆ 400 క్వాంటిటీని లైక్ సప్లయర్ కూడా యాక్సెప్ట్ చేసి ST-01 అనే నంబర్‌తో యాక్సెప్ట్ చేశాడు. నువ్వు పెట్టిన ఆర్డర్‌కి 400ని. ఇంకా పంపించలేదు. నువ్వు ఆర్డర్ పెట్టావు. అతను యాక్సెప్ట్ చేశాడు అంతే. నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తావో పంపించమని అప్పుడు పంపిస్తాడు. ఇక్కడ రిజెక్షన్ అవుట్. నువ్వు ఆర్డర్ పెట్టావు. అతను యాక్సెప్ట్ చేశాడు. నువ్వు మళ్ళీ ఏం చేసావు? ఫోన్ చేసావు. ఫోన్ చేసి సో, హార్డ్ డిస్క్‌లో 100 గదా! నేను ఆర్డర్ పెట్టాను. దాంట్లో ఒక 10 తగ్గించేసి నాకు మెయిన్ ఇన్వాయిస్ పంపించమని చెప్పావు. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ వన్ రిజెక్షన్ అవుట్. రిజెక్షన్ అవుట్. సో, ఏ ఆర్డర్ నెంబర్ నుంచి తగ్గుతుంది మా స్టాకు? ఈ రెండిట్లో ఏ ఆర్డర్ నుంచి నువ్వు పైన ఆర్డర్ పెట్టావో ఇక్కడ యాక్సెప్ట్ చేశాడు. మళ్ళీ కస్టమర్ అంటే సప్లయర్ ఎవరైతే ఉన్నారో నేనేం చేశానంటే సప్లయర్‌కి ఫోన్ చేసి 10 వద్దని చెప్పాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ఆర్డర్ నెంబర్ నుంచి తగ్గుతుంది స్టాకు? చెప్పండి. ఏ ఆర్డర్ నెంబర్ నుంచి ఈ 400లో ఒక 10 తగ్గుతుంది? పర్చేజ్ ఆర్డర్ నెంబరా? రిసిప్ట్ ట్రాకింగ్ నెంబరా? ఏ దాని నుంచి తగ్గుతుంది? నోట్. చెప్పండి. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ నుంచా? పర్చేజ్ ఆర్డర్ నెంబర్ నుంచి సార్. హ్మ్. సో, ఈ ట్రాకింగ్ నెంబర్ ఉంది గదా! ఈ ట్రాకింగ్ నెంబర్ నుంచి తగ్గుతుంది. నువ్వు ఆర్డర్ పెట్టావు. నువ్వు ఆర్డర్ పెట్టిన నంబర్‌కి ఇతను ఈ ట్రాకింగ్ నంబర్ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాడు. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి అతనికి వద్దని చెప్పావు. అప్పుడు ఏ నంబర్ నుంచి మనం ఏమి నంబర్ పెట్టుకున్నాం? ట్రాకింగ్ నంబర్ ST-0 నుంచి పెట్టుకున్నాం. దాని నుంచిగా తగ్గించాలి. మనం యాక్సెప్ట్ చేసిన దాని నుంచిగా తగ్గిస్తాం. ఓకే.
సో ఇక్కడ హార్డ్ డిస్క్ 10 లెస్ చేస్తాం. సో తర్వాత అతను ఎప్పుడైతే మెయిన్ ఇన్వాయిస్ పంపించమని చెప్తాడో పర్చేజ్ ఇన్వాయిస్ అప్పుడు పంపిస్తాడు. ఎంత ఎంత క్వాంటిటీతో పంపిస్తాడు? 390తో పంపిస్తాడు. 390 క్వాంటిటీతో ఇక్కడ 10 తగ్గించేశాడు కదా 400లో. 400లో 10 లెస్ అయిపోయాయి. సో అప్పుడు మనకి ఎన్ని స్టాక్ పంపిస్తాడు? 390తో పంపిస్తాడు. 390తో పంపిస్తాడు. ఓకే, 390 పంపించాడు. మళ్ళీ ఏం చేశారు? దాంట్లో కొన్ని డ్యామేజ్ వచ్చాయి. డెబిట్ నోట్. మన బిజినెస్ ఏం చేస్తుంది? మళ్ళీ సన్షైన్ కంప్యూటర్స్కి రివర్స్ పంపిస్తుంది ఏదైతే డ్యామేజ్ అయినాయో. ఎన్ని? ఒక 20. ఇంకా ఫైనల్ గా మన దగ్గర స్టాక్ సమ్మర్ ఎంత ఉంటుంది? 370 ఉంటుంది. సో ఈ విధంగా మనము లైక్ పర్చేజ్ ఆర్డర్ అనేది మనం చేయాల్సి వస్తుంది. పర్చేజ్ ఆర్డర్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఇది ఈ ప్రాసెస్ ఆర్డర్ నేను చెప్తాను. మీరు సేల్స్ ఆర్డర్ ప్రాసెస్ మీరు చేయాలి. యా. సో ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ గా టాలీ ఓపెన్ చేస్తున్నాను. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ మా టాలీ ప్రైమ్ 6.2 వచ్చింది. ఓకేనా? 6.2 అప్డేషన్ చేసుకోండి. సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ సేమ్ ఇన్స్టాలేషన్ చేసిన దాని మీద మళ్ళీ చేసుకోండి. ఓకే, అప్డేట్ అని ఉంటుంది. అప్డేట్ ఇచ్చారంటే అయిపోతుంది అంతే. కంట్రోల్ ఏ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్. నేను జస్ట్ డూప్లికేట్ ఇస్తాను 37. కంట్రోల్ ఏ డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్ళండి. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీడిఫైన్డ్ గా వచ్చేస్తాయి. సో మనం అదర్ ఓచర్స్ లోకి వెళ్దాం. ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే షో ఇన్యాక్టివ్ లోకి వెళ్ళాలి. మనకి షార్ట్ కట్ కి ఏముంది? పర్చే ఆర్డర్ కి కంట్రోల్ ప్లస్ F9. పర్చే ఆర్డర్ ఎంటర్ ఎంటర్. సో పైన చూడండి పర్చేజ్ ఆర్డర్ అని వచ్చింది. ఆల్ట్ సి. పర్సన్ ఎవరు ఇక్కడ? సన్షైన్ కంప్యూటర్స్. సన్రీ క్రియేటర్స్. జిఎస్ నెంబర్ ఇవ్వాలి. జస్ట్ ఇదే ఒకటి ఇస్తున్నాను. కంట్రోల్ ఏ ఆర్డర్ నెంబర్ SS-001. ఆల్ట్ సి. పర్చేజ్ అకౌంట్. గూడ్స్. ఆల్ట్ సి. మానిటర్. ఆల్ట్ సి. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 18%. 3500. ఆల్ట్ సి. ర్యామ్. $100, $1200. హార్డ్ డిస్క్. $100, $2700. కీబోర్డ్. $100, $300.
7,70,000 దాని అండర్లో ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. 9,08,600. ఇప్పుడు మనం 400 ఆర్డర్ పెట్టాం సన్సైన్ కంప్యూటర్స్. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. అదర్ వోచర్స్, షో ఇన్యాక్టివ్, రిసీవ్ నౌ, ఆల్ట్ ప్లస్ F9. సన్సైన్ కంప్యూటర్స్. ఇప్పుడు మనము అన్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ ఆర్డర్ నెంబర్ ఇచ్చావు కదా ఇక్కడ పైన. జస్ట్ దీన్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఈ 400 క్వాంటిటీ ఆటోమేటిక్ వచ్చేసి రిసిప్ట్ నోట్లో పడిపోతుంది. చూసారా, ఇక్కడే ఉంది. జస్ట్ అంతే, ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆర్డర్ నెంబర్ అంటే వచ్చేసిన డేటా అంతా. యా, ఇప్పుడు ఈ డేటాకి యాక్సెప్ట్ చేసినట్టుగా మనం ఇక్కడ ఏం చేయాలి, ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. ST-01. ఒకవేళ మీకు అక్కడ లేకుంటే రాసుకున్నామా, ఓకేనా, మిస్టేక్ పోయింటే ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ట్రాకింగ్ నెంబర్, న్యూ నెంబర్ తీసుకోవాలి. ST-01. కంట్రోల్-C కాపీ. ప్రతిసారి మనం ఎంటర్ చేయకుండా కంట్రోల్-V పేస్ట్. కంట్రోల్-V పేస్ట్. కంట్రోల్-V పేస్ట్. అంతే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సేవ్. నెక్స్ట్, రిజెక్షన్ అవుట్. మనం ఆర్డర్ పెట్టాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కానీ మళ్ళీ మనం ఫోన్ చేసి వద్దని చెప్పాం. అదర్ వోచర్స్, షో ఇన్యాక్టివ్, రిజెక్షన్ అవుట్. హార్డ్ డిస్క్. ఏ దాని నుంచి తగ్గించాలి, ట్రాకింగ్ నెంబర్ నుంచి తగ్గించాలి. అవే అక్కడే కదా ఉన్నాయి, ఉందా, దాంట్లోంచి 10 తగ్గించాలి. యాక్సెప్ట్ అన్నా, సేవ్. ఓకే, ఇంకా తగ్గించిన తర్వాత మెయిన్ ఇన్వాయిస్ పంపించాలి కదా, పర్చేజ్ ఇన్వాయిస్. సన్సైన్ కంప్యూటర్స్. మనం అన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ట్రాకింగ్ నెంబర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ లెస్ అయిపోయి 390 ఆటోమేటిక్గా డేటా వచ్చేస్తుంది. రిసిప్ట్ నోట్. ఓకే, చూడండి, 100, 100, 90, 100, 390. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కంట్రోల్-A, సేవ్. తర్వాత అదర్ వోచర్స్, డెబిట్ నోట్. రివర్స్ కదా, లైక్ డెబిట్ అంటే 20 రిటర్న్ పంపిస్తున్నాం. సన్సైన్ కంప్యూటర్స్, కంట్రోల్-A, కంట్రోల్-A, ఎంటర్, కీబోర్డ్ 20. రేట్ ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది. ట్యాక్స్ ఇవ్వాలి. సేవ్ చేయాలి. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ పెట్టి ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. స్టాక్ సమ్మరీ. టోటల్ మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, 370 ఉంది. మనం స్టార్టింగ్ ఆర్డర్ పెట్టుకుంది 400. డాష్బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, స్టాటిస్టిక్స్, డెబిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్స్ అవుట్, లెడ్జెస్, స్టాక్ ఐటమ్స్, voucher types, units, inventory books, stock items, monthly report, keyboard. Statements of inventory. ఇలా. This is called
పర్చేజ్ ఆర్డర్ రిపోర్ట్స్. సెకండ్, సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి. ఇప్పుడు మీదే ఒక బిజినెస్ ఉందండి. మీ ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ ఎక్కడో బయటకు వెళ్ళి కొనాలని ట్రై చేస్తున్నారు. అప్పుడు మీరు చెప్పొచ్చు మీ ఫ్రెండ్స్‌కి, "అరే! నీకు కావాల్సిన వస్తువులు మా దగ్గర ఉన్నాయి. నీకు ఏమి కావాలో లిస్ట్ ఇవ్వురా" అనేసి. అతను చెప్పిన లిస్ట్ మీ దగ్గర ఉన్నాయంటే, "అరే! నువ్వు ఆర్డర్ పెట్టుకో." నీ ఫ్రెండ్‌కి అదేమవుతది? పర్చేజ్ ఆర్డర్. నీకేమవుతది? సేల్స్ ఆర్డర్. ఇక్కడ నీకు సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్ వస్తది. ఇక్కడ మైనస్‌లో వస్తది. ఓకేనా? మన దగ్గర స్టాక్ లేకుండా మనం ఆర్డర్ పెడుతున్నాం కాబట్టి, కానీ మీకు మైనస్‌లో చూపిస్తది. -29, 39 వస్తది ఆన్సరు. ఓకే. 20, 30. ఓకేనా? ఇది సేల్స్ ఆర్డర్. ఇది మీరు చేయాలి. ఓకేనామా? అన్ని ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి. వోచర్స్‌లోకి వెళ్ళండి. అదర్ వోచర్స్, షో ఇన్‌యాక్టివ్ ఇక్కడే ఉంటాయమ్మా. సేల్స్ ఆర్డర్ ఉంటుంది. ఓకే. డెలివరీ నోట్ ఇక్కడే ఉంటుంది. ఓకే. సో, తర్వాత రిజెక్షన్ ఇన్ ఇక్కడే ఉంటుంది. తర్వాత సేల్స్ ఇన్వాయిస్ ఇక్కడే ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఇది మీకు టాస్క్. ఓకేనమ్మా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా అండి పర్చేజ్ ఆర్డర్‌లో? ఎనీవన్? హ్మ్. అవునండి. మనం మనం ఎప్పుడైతే ఆర్డర్ మనమే పెడతామో అతను యాక్సెప్ట్ పిఓ చేస్తాడు కదా! పెట్టాం, అతను పర్చేజ్ యాక్సెప్ట్ ఆర్డర్ పెట్టాం చేసినట్టు కదా సార్. మనకు మెసేజ్ మనమే వస్తుంది. రిసిప్ట్ చేసినట్టు అప్పుడు దాన్ని మనం అంటే రిసిప్ట్ నోట్‌లో ఎంటర్ మనమే చేసుకోవాలి. చేయాలి. ఓకేనా? ఏదని? బెస్ట్ కంపెనీ పేరు బదులు పేరు రాసి అంటే ఉంటుంది సార్. పర్చేజ్ రియల్ టైమ్‌లో అలా ఉండదు. ఓకేనా? కంపెనీ క్రియేట్ ఒక చేశారు పేరు కదా, ఉంటది. దాంట్లో ఇది ఒక పార్ట్. నేనేంటంటే పేరు నార్మల్ ఇవ్వకుండా గా అలా డైరెక్ట్‌గా క్రియేట్ మీకు అర్థం అవ్వడానికి ఆ కాన్సెప్ట్ పెట్టాను. ఓకేనా? రియల్ టైమ్‌లో కంపెనీ ఓకే ఉంటుంది. కంపెనీలో మీరు చేస్తారు. సార్. ఓకేనా? యాహ్! యా. సో, నెక్స్ట్ ఓకే చూడండి. ప్రైస్ లిస్ట్. సార్. అసలు ఏంటి? ప్రైస్ లిస్ట్ అంటే ఏంటి? ఓకే. సో, ప్రైస్ లిస్ట్ విన్నారా? ఎక్కడైనా కాన్సెప్ట్ ఇది? ఎందుకు యూజ్ చేస్తారమ్మా ప్రైస్ లిస్ట్‌ని? యాహ్! ఏ సిట్యుయేషన్‌లో ప్రైస్ లిస్ట్‌ని యూజ్ చేస్తారు? హ్మ్. వినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అండి. అంటే యాహ్! ఒక ఐఫోన్ మొబైల్ ఉంది. కంపెనీ ఆల్రెడీ అంటే ఇది ఎక్కడ కంపెనీ డిసైడ్ తయారవుతుందండి? చేస్తుంది సార్ ప్రైస్. ట్రేడింగా? సర్వీసా? లైక్ మార్క్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగా? సార్. హ్మ్. ఓకే. ఎక్కడ తయారవుతుంది? ఒక లైక్ సర్వీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్. సర్వీస్, మ్యానుఫ్యాక్చరింగ్. ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఇప్పుడు ఐఫోన్ అనేది ఈ మూడిట్లో అంటే మార్కెట్‌లో ఉండే ట్రెండింగ్ మనకు సబ్జెక్ట్ అన్నమాట. ట్రెండింగ్ సబ్జెక్ట్ అండ్ ట్రెండింగ్ మార్కెట్. ఎయిదర్ సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా. ఇప్పుడు ఐఫోన్ అనే మొబైల్ ఎక్కడ తయారవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఫ్యాక్టరీలో తయారవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఫ్యాక్టరీలో తయారవుతుంది. అంటే ఈ మొబైల్ మన వరకు అంటే కన్జ్యూమర్ వరకు రీచ్ అవ్వాలంటే, కన్జ్యూమర్ వరకు రీచ్ అవ్వాలంటే డైరెక్ట్ మనము మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఐఫోన్ ఫ్యాక్టరీకి వెళ్ళి కొంటామండి ప్రోడక్ట్‌ని? కొంటామా? అలా కొనం గదా! మనం ఎవరి దగ్గర కొంటామండి మార్కెట్‌లో? ఎవరి దగ్గర వెళ్లి కొంటాం మనం? హ్మ్. ఆ! చెప్పండి. ఎవరి దగ్గర? చెప్పండి. నేమ్ చెప్పండి. సెల్లర్స్ దగ్గర. హ్మ్. సెల్లర్స్. ఓకే. ఒక షర్ట్ అండి. ఒక సెల్లర్స్ షర్ట్స్ దగ్గర గాని, ఫ్యాన్స్ కానీ, మొబైల్స్ కానీ ఏదైనా కావచ్చు. కంప్యూటర్స్ కానీ. సెల్- వైజాగ్ కానీ, గుంటూరు గాని, కడప గాని, కర్నూలు గాని ఈ లోకల్‌గా మనకు మార్కెట్‌లో ఎవరుంటారు? డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఎవరుంటారు? ఓకే. అంటే వీళ్ళేం జేస్తారంటే హైదరాబాద్‌కో, బెంగుళూరుకో వెళ్తారు. డిస్ట్రిబ్యూటర్స్. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై. అక్కడికి వెళ్లి వీళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదుంటే అది
సో నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. ఓకే. మొబైల్ షాప్ ఉండొచ్చు. ఎలక్ట్రికల్ గూడ్స్ ఉండొచ్చు. ఓకే. సో తర్వాత ఇంకా మనకేముంటాయి? ఫర్నిచర్ షాప్ ఉండొచ్చు. ఓకే. సో తర్వాత మెడిసిన్స్ ఉండొచ్చు. కార్ల బిజినెస్ ఉండొచ్చు. బైక్స్ బిజినెస్ ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. సో ఈ డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారు? హైదరాబాద్‌కో, బెంగుళూరుకో వెళ్ళి వారు మొబైల్స్ అయితే గనక ఒక్కొక్క మొబైలు రకాల ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ మొబైల్స్ అయితే గన వివో, ఓప్పో, సో తర్వాత ఐఫోన్, సో తర్వాత శాంసంగ్. సో వాళ్ళు ఒక్కొక్కటి 10,000 పెట్టి పర్చేజ్ చేస్తారు. 10,000 పెట్టి వాళ్ళు పర్చేజ్ చేస్తారు. సో వాళ్ళు 10,000 పెట్టి పర్చేజ్ చేసి ఈ డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు హోల్సేలర్స్‌కి ఎంతకు అమ్ముతారమ్మా? హోల్సేలర్స్‌కి ఎంత అమ్ముతారండి? చెప్పండి. హ్మ్. అవునండి గైస్. హలో. యాహ్! చెప్పండి. 5% 15K. 10% యాడ్ చేశారు. యాహ్! గుడ్ ఈవినింగ్ బ్రదర్. చెప్పండి. అవునండి. అంటే మీకు టాలీ వచ్చా? హ్మ్. ఓకే. హ్మ్. 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 ఓకే అండి. మీకు అకౌంట్స్ ఉన్నాయా? ఓన్ బిజినెస్ ఉన్నాయా మీకు? అంటే మీరు ఎట్లా ఏరే వాళ్ళ దగ్గర తీసుకుంటారా? లేదంటే మీరు ఓన్ బిజినెస్ మీకే ఉందా? ఓకే. హ్మ్. హ్మ్. ఓకే అండి. క్లాస్‌లో ఉన్నాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేస్తాను. యాహ్! హ్మ్. యాహ్! సో ఇప్పుడు మన బిజినెస్ సో ఏం చేస్తుంది? హైదరాబాద్‌కో, బెంగుళూరులో వెళ్ళి సో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి ఒక 10,000తో పర్చేజ్ చేస్తుంది. మనం డిస్ట్రిబ్యూటర్ అనుకోండి. పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? హోల్‌సేలర్స్‌కి ఎంతకు అమ్ముతామా? మినిమమ్ ఒక 5,000 అన్నా యాడ్ చేసుకుంటాం కదండీ! హ్మ్. అంటే 15,000కి అమ్ముతామా? ఎందుకు అంటే 2-5% ప్రాఫిట్ మనము చూసుకొని సేల్ చేస్తారు ట్రాన్స్‌పోర్టేషన్ సార్. చార్జెస్ ఉంటాయి కదండీ మనకి. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఉంటాయి. చేసుకుంటారు సార్. హ్మ్. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఉంటాయి. ఎస్. ఓకే. సో, తర్వాత మనకి అక్కడ తర్వాత ఎస్ వెహికల్ సార్. చార్జెస్, తర్వాత అక్కడ షాప్ డ్రైవర్ రెంట్. చార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కలుపుకోవాలి గదా! అన్నీ కలిపి ఒక 15,000 షాప్. హోల్‌సేలర్స్‌కి మనం అమ్ముతాం. ఈ హోల్‌సేలర్స్ రిటైలర్స్‌కి 15,000కి అమ్ముతారండి? చెప్పండి. రిటైలర్స్‌కండి? హ్మ్. 15,000 అమ్ముతాడా? లేదంటే ఇంక ఎక్స్‌ట్రా అమ్ముతాడా? తక్కువగా అమ్ముతాడా? సార్ కొంచెం తక్కువగా. ఎక్కువగా అమ్ముతాడా? తక్కువగా అమ్ముతాడా? తక్కువగా ఓకే. ఎక్కువకే తక్కువకే ఎక్కువకే అమ్ముతారు. అమ్ముతాడు. ఓకే. ఒక మార్జిన్ ఒక 2,000 పెట్టుకొని 15,000 తక్కువ అమ్ముకుంటాడు. ఈ రీటైలర్ రిటైలర్స్ దగ్గర హోల్సేలర్ 50 కన్స్యూమర్స్‌కి వెళ్తే కన్స్యూమర్స్‌కి ఎక్కువ ఎంతకిస్తారండి? ఎక్కువకే అమ్ముకుంటారు. ఎంతకు ఎక్కువనే అమ్ముతారండి సార్. కన్స్యూమర్స్‌కి? సో, ఫైనల్‌గా, ఫైనల్‌గా 20కి అమ్ముతారు. ఓకే. సో, ఫైనల్‌గా ఏంటి? 20కి అనేది 20 అమ్ముతారు. అయిపోతుంది 20 అంటే దీన్ని 20 బట్టి 20. ఏమర్థమైంది? ఒకవేళ మనము డిస్ట్రిబ్యూటర్ అయితే ఓకే. మనము హోల్‌సేలర్స్‌కి, రిటైలర్స్‌కి ఎంత మార్జిన్ 20. ఇచ్చి అతను మన దగ్గర కొనేదాన్ని బట్టి మన దగ్గర కొనేదాన్ని బట్టి సో, మనం ఏం చేస్తాం మన దగ్గర కొనేదాన్ని బట్టి మనం అతనికి డిస్కౌంట్ కూడా ఇస్తామండి. మనము మన దగ్గర కొనేదాన్ని బట్టి డిస్కౌంట్ కూడా మనం ఇస్తాం. ఓకే. 5%, 3%, 2% ఓకే. అలాగా మనం ఏం చేస్తామంటే లైక్
డిస్కౌంట్స్ కూడా ఇస్తాం. అంతే కదా! క్వాంటిటీ పెరిగే కొద్దీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్, మన హోల్‌సేలరు 10 కొంటే ఒక రేట్ ఇస్తాం. ఒక రేటు, ఒక డిస్కౌంట్ ఫిక్స్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఐటెమ్ 10 కొన్నాడండి. దానికి ఒక 500 అనుకోండి. డిస్కౌంట్ 5%. 20 కొన్నాడనుకోండి. అప్పుడు రేటు తగ్గిస్తామా? పెంచుతామా? హ్మ్. డిస్కౌంట్ తగ్గుతుందా? పెరుగుతుందా? హ్మ్. పెంచొచ్చు. 50 తీసుకున్నాడు. తగ్గుతుంది. 400. 7%. ఇలాగా డిస్కౌంట్ పెంచొచ్చు. ఏంటంటే ఒక మన దగ్గర తీసుకుంటే సేల్ చేస్తాం మనం కస్టమర్స్‌కి మార్కెట్‌లో. వాళ్ళు మన దగ్గర క్వాంటిటీ పెంచే కొద్దీ రేటు తగ్గిస్తాం. ఓకే. డిస్కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే. సో, వాళ్ళు మన దగ్గర కొనేదాన్ని బట్టి మనము రిటైలర్స్‌కి ఒకలా సెటప్ చేస్తాం. హోల్‌సేలర్స్‌కి ఒకలా సెటప్ చేస్తాం. కన్స్యూమర్స్‌కి ఒకలా సెటప్ చేస్తాం. ఓకే. ఇలా సెటప్ చేసి ఓకే. ఈ విధంగా సెటప్ చేసి మనము ఎంట్రీస్ అనేది పాస్ చేస్తాం. రేటు, డిస్కౌంట్ మనం ఇవ్వకముందే ఆటోమేటిక్‌గా పడిపోతుంది. రేటు, డిస్కౌంట్. రేటు, డిస్కౌంట్ అనేది మనం ఇవ్వకముందే. ఓకే. జస్ట్ ఇది సెటప్ చేసేస్తాం. ఇది సెటప్ అనేది చేస్తాం. ఎక్కడ సెటప్ చేస్తాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో, దిస్ ఈస్ కాల్డ్ ఓకే. దిస్ ఈస్ కాల్డ్ మనకేమని ఏమని చెప్తాం దీనికి? ప్రైస్ లిస్ట్ అని చెప్తాం. ఓకే. ఇది ఎలా చేయాలనేది టుడే క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తాను. క్రియేట్ కంపెనీ. సో, వరుణ్ ఏజెన్సీస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. సో, ఇక్కడ బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇక్కడ చూడండి. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఇంకా జిఎస్టీ కామన్ 37 ఏబి ఎఫ్యూటి 9874 ఏ1 జెడ్3 కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. నేను డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్తున్నాను. రిసిప్ట్లోకి వెళ్తున్నాను. ఓకే. డేట్ వచ్చేసి 14. ఇయర్ అవసరం లేదు. ఆల్ట్ సి. క్యాపిటల్ అకౌంట్. సేవ్. సో తర్వాత పర్చేస్ డేట్ 25. ఆల్ట్ సి. నవ్య మర్చెంట్స్ సన్రీ పేటర్స్ 37. మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. ఆల్ట్ సి. పర్చేస్ అకౌంట్స్ ఆల్ట్ సి. ఫ్రూట్ బటర్ జామ్ ఆల్ట్ సి. పీకే ప్యాక్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 5%. 50 ఆల్ట్ సి. ఆయుష సోప్ నెంబర్స్ ఆల్ట్ సి. ఎన్ఓఎస్
140. Marigo. Base numbers. $80, $30. Bingo. Boxes. $28%. 70, 10. CGST, duties and taxes, GST. HGST, duties and taxes, HGST. సేవ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సేల్స్ టు జాన్ ట్రేడర్స్ చిత్తూరు అండ్ క్రెడిట్ రీటైలర్ ఆన్ ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ 5%. మన అండర్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ మనం క్రియేషన్ చేసుకోవాలి. క్రియేట్. ఎప్పుడైతే నువ్వు F11లో ప్రైజ్ లిస్ట్ అనే ఆప్షన్ వేసి పెడతావో ప్రైజ్ లెవెల్స్, ప్రైజ్ లిస్ట్ స్టాక్ కేటగిరీ గ్రూప్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడికి వెళ్ళి రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్స్ అని పెట్టుకోవచ్చు. వీళ్ళని క్రియేషన్ చేసుకోవాలి. చేసుకొని మీకున్న వాళ్ళు ఎవరు ప్రజెంట్ ఇక్కడైతే రీటైలర్ ఉన్నాడు. గ్రూప్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఎవరు గ్రూప్ వస్తుంది మనకి రీటైలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో డేట్ ఇక్కడ 1/6 ఇలా వస్తుంది. ఫస్ట్ ఐటమ్ ఏముంది ఫ్రూట్. ఎన్ని క్వాంటిటీ 20 క్వాంటిటీ 70 రూపీస్ అంట. డిస్కౌంట్ 5% ఆన్ ఈచ్ ఐటమ్ 5%. అంటే 1 నుంచి 5 కానీ 10 కానీ 15 కానీ నువ్వు కస్టమర్కి సేల్ చేస్తే రేటు ఆటోమేటిక్గా 75% డిస్కౌంట్ పడుతుంది. అలా కాకుండా 20 నుంచి 50 మధ్యలో అయితే సో రేటు 60 రూపీస్, డిస్కౌంట్ 6%. 50 నుంచి 100 మధ్యలో అయితే రేటు 50 రూపీస్, డిస్కౌంట్ 7%. 100 నుంచి 200 మధ్యలో అయితే 40 రూపీస్, 8%. ఇలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు మనం. కాస్ట్ ప్రైస్ అంటే నువ్వు పర్చేజ్ చేసిన రేటు పడుతుంది. ISO 50/50. మ్యారీగోల్డ్ 30/40. సో బింగో 34/30. సేవ్. ఇప్పుడు రీటైలర్కి చేశాను, నువ్వు హోల్సేలర్ కూడా చేయొచ్చు. వన్ సిక్స్ ఆల్ టు సి జాన్ ట్రేడర్స్. సన్రీ డెప్టర్స్ 37. కంట్రోల్ ఏ. ఇక్కడ రీటైలర్ చూడండి, ప్రైస్ లెవెల్స్ సైడ్ చూపిస్తుంది. రీటైలర్ సెలెక్ట్ చేయండి. సేల్స్ అకౌంట్స్, ఫ్రూట్ బటర్ జామ్. F11కి వెళ్తున్నాను. ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఎస్. కంట్రోల్ ఏ, సేవ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 5 ఇస్తున్నా. రేటు చూడండి ఆటోమేటిక్గా 75% తీసేసుకుంది. మళ్ళీ ఫ్రూట్ తీసుకుంటున్నా 35. చూడండి మళ్ళీ ఫ్రూట్ తీసుకుంటున్నా 75. మళ్ళీ ఫ్రూట్ తీసుకుంటున్నా 150. చూసారా, రేటు డిస్కౌంట్ ఆటోమేటిక్గా వచ్చి పడిపోతుంది. ఇలా సెటప్ చేయొచ్చు మన రెగ్యులర్ రీటైలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ. చెప్పండి. 200
వన్ ఫిఫ్టీ టు 200 ఇచ్చాం కదా సార్ మధ్యలో. అక్కడ 200 పైన నుంచి ఇవ్వలేదు కదా. సార్ అక్కడ 200 పైన ఇవ్వలేదు 200 కదా. బ్లాంక్ ఉంచారు కదా 250 దాంట్లో అంటే అంతకు మించి ఏది ఉన్నా కూడా అదే 200 పడుతుంది. బ్లాంక్ ఉంచారు కదా ఆడికి స్టాప్ క్రియేషన్. చేసాం. ఓకే, దాన్ని మళ్ళీ ఆల్టర్ చేద్దాం. ఓకే ఆల్టర్ సార్ లోకి అంటే వెళ్ళండి. 200 హ్మ్. ఓకే ఓకే తీసేయండి. స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, కంట్రోల్ ఏ సేవ్. జాన్ ట్రేడర్స్. ట్వంటీ ఎస్ఎస్ఓ 50 మ్యారీగోల్డ్ 30 బింగో 34 సిజిఎస్టి హెచ్ఎస్టి సేవ్. పేమెంట్ టు క్రియేటర్స్ 27 నవ్య మర్చెంట్స్ 5000 రిసిప్ట్ 18 డెప్టార్స్ 3500 19 పేమెంట్ 574 ఎస్కేప్. ఆల్ట్ F2 చేసి డేట్లు తీసేసామంటే అన్ని ఇక్కడే చదివిస్తున్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 1000 రూపీస్. స్టాక్ సమ్మరీ F12 సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్. కంట్రోల్ ఏ సేవ్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్ పేమెంట్ లో 2 ఉన్నాయి, పర్చేజ్ లో 1 ఉంది, రిసిప్ట్ లో 2 ఉన్నాయి, సేల్స్ లో 1 ఉంది. లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, మంత్లీ రిపోర్ట్. 100 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేసావు, 50 ఉన్నాయి. మ్యారీగోల్డ్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరే. ఇక్కడ ఫైనల్ రిపోర్ట్స్ చూస్తాం. ప్రైజ్ లిస్ట్ రిపోర్ట్. 100 పర్చేజ్ చేసాం, 50 సేల్ చేసాం, 50 ఉన్నాయి. మనం 40 రూపీస్కి పర్చేజ్ చేసాం, ఇక్కడ 50 రూపీస్కి సేల్ చేసాం. బింగో. ఫ్రూట్ బటర్ చాప్. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రైజ్ లిస్ట్. నువ్వు హోల్సేలర్ కూడా సెటప్ చేయొచ్చు. క్రియేట్ ప్రైజ్ లిస్ట్ హోల్సేలర్, వాని కూడా సెటప్ చేసుకోవచ్చు, నీ చాయిస్. మినిమం సెటప్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఎవరికైనా సెటప్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?
ఎనీవన్? యా, డన్ గైస్. అవి చేసేసండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్ గైస్. బాయ్. Yes, sir. Yes.